ఈరోజు మనం పోపుల పెట్టెలో ఆవ నూనె గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఆవ నూనె సర్వసాధారణంగా మనము దేనికి వాడుతూ ఉంటాము? మనము పచ్చళ్ళు పెట్టినప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్స్లోనో వాటిల్లోనో కలుపుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఈ ఆయిల్ని మనం వంటకు బాగా వాడుకోవచ్చు. ఎందుకంటే మిగతా నూనెల కంటే కూడాను మనకు హాని చేసే గుణాలు తక్కువ ఉన్నటువంటి నూనె ఈ ఆవ నూనె. అయితే ఆవ నూనెలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అయితే దీని గురించి మనకు కొంతవరకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఇవి తగ్గాలంటే ఒమేగా 3 ట్యాబ్లెట్స్, ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు కదా చాలామంది. వైటమిన్ ఈ ఉంటుంది దాంట్లో బాగా. అయితే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాడడం వల్ల బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా పోవడానికి చక్కగా తోడ్పడుతుంది. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 100% దీన్ని మాత్రము మీరు వంట నూనెగా వాడుకోవడానికి ఏ మాత్రం సంశయించకండి. అయితే మార్కెట్లో ఇది వంటకు వాడే నూనె కూడాను సపరేట్గా మనకు లభ్యమవుతూ ఉంటుంది. అలాంటిది అడిగి మరీ తీసుకుని మీరు వంటలో ఉపయోగించండి. అయితే దీంట్లో ఉన్న స్మెల్ మూలాన చాలామంది వంటల్లో ఇష్టపడరు వాడడానికి. అయితే మనం వేరే నూనెల్లో కనుక కలిపి వాడినట్లయితే, అంటే సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ కలిపి మనం వంటలలో వాడినట్లయితే చాలా లాభకరమైనటువంటిది ఈ నూనె. అయితే ఇది వంటలోనే కాకుండా మనకి ఎక్స్టర్నల్గా కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈ నూనెకు ఎక్కడైతే మనం రబ్ చేస్తామో అక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి గుణం ఉన్నది. అందుకే దీన్ని స్టిమ్యులెంట్ అంటారు ఇలాంటి పదార్థాలని. అయితే ఇప్పుడు మనకు వెంట్రుకలు బాగా ఊడేవాళ్ళు ఏమవుతుంది, వెంట్రుకలు ఊడుతున్నప్పుడు మనము నూనెలు పెడుతుంటాం, కానీ దాన్ని ఏ విధంగా మనం ఎలాంటి నూనెలు వాడితే బెటర్ అనేది చాలామందికి తెలియదు. మనం ఏం చేయొచ్చు అనంటే మనం వాడే నూనెలో, అది మెడికేటెడ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ, దాంట్లో కనుక ఆవ నూనెను కొంత పావు భాగం ఆవ నూనెను యాడ్ చేస్తే మనకు అది పెట్టి మసాజ్ చేసిన చోట్లలో బాగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకు తిరిగి ఆ హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ కొత్త హెయిర్ డెవలప్ అవ్వడానికి తోడ్పడుతుంది. అయితే ఇదే కాకుండా దీనికి ఇరిటెంట్గా అని కూడా పిలుస్తుంటారు ఈ ఆయిల్ని. అంటే ఇరిటెంట్ అంటే ఏంటంటే అక్కడున్న సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట వెళ్ళి. అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు పక్షవాతము ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, కండరాలు నరాలు చచ్చుబడిపోయినప్పుడు ఇలాంటి నూనెలతో మసాజ్ చేయడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇలాంటి నూనెలతో మసాజ్ చేసినప్పుడు అక్కడున్న సెల్స్ ఇరిటేట్ అయ్యి అవి మళ్ళీ తిరిగి రీజువినేట్ అయ్యి మళ్ళీ వర్క్ చేయడానికి తోడ్పడుతుంది ఈ ఆవ నూనె. అయితే ఆవ నూనెలో ఇంకొక మంచి గుణం ఏముందంటే యాంటీ ఇన్ఫెక్టివ్. అంటే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన చర్మం పైన ఎక్కడైనా వచ్చినా, అదే చుండు వచ్చినా కూడాను మనం ఆవ నూనెను ఆ ప్రాంతాల్లో కనుక రబ్ చేసినట్టయితే అక్కడున్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి స్కిన్ క్లియర్ అవ్వడానికి తోడ్పడుతుంది.